మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వసు నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని, విశేషమైనటువంటి ఫలితాన్ని గురుడు అందిస్తున్నాడు. చాలా కాలం నుంచి మీరు ఇంట్లో ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్య నిర్వహణ అనాయాసంగా ఇంట్లో చేయగలుగుతారు. మీరు ఎలా నేను చేయగలుగుతాను, నాకేమిటి పరిస్థితి, నాకున్న ఆర్థిక బలం ఏమిటి అని మీరు భావిస్తున్న తరుణంలో మేమున్నాము నీ వెంట అని మీ స్నేహితులు, బంధువులు కలిసి వచ్చి ఆ సత్కార్య నిర్వహణలో మీకు దోహదపడి ఒక సత్కార్యం ఇంట్లో అద్భుతంగా జరిగేందుకు దోహదపడతారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పదవులు, కొన్ని ఉద్యోగంలో ఉన్నతి మిమ్మల్ని వరిస్తుంది. ఆ ఉద్యోగంలో ఆ ఉన్నతి మీకు ఒక అద్భుతమైనటువంటి నూతన భవిష్యత్తును ప్రసాదిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి అధికారులతో వాగ్వివాదాలు ఉన్నప్పటికీ మీ పనితనం, మీ తెలివితేటలు గుర్తింపబడతాయి. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఈ వ్యవహారాలలో పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా అవడం వల్ల దాని యొక్క ప్రభావము మీ ఆరోగ్యం మీద నరాల రూపంలో, ఎముకల రూపంలో మిమ్మల్ని బాధ పెట్టేందుకు అవకాశం ఉంది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ కూడా ఉపశమనం కోసం ఔషధ సేవనం కనబడుతోంది. మీకు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లకు అనుకూలమైనటువంటి బదిలీలతోటి మీరు కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు సహాయం పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి IAS, IPS లాంటి వాళ్ళకి ప్రభుత్వ గుర్తింపులు లభించేందుకు అవకాశం ఉంది. డిఫెన్స్ రంగము, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సమయమే అని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకి జనసందోహము యొక్క ఆ ప్రోద్బలముతోటి, సహకారంతో ఉన్నత పదవులను అలంకరించేందుకు అవకాశం. కొంతమందికి బై ఎలక్షన్స్ ఏర్పడి విజయాన్ని అమ్మవారు అందించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కళాకారులు, ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులకు ఏ లోటు లేకుండా ఆనందంగా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే మొదటి పూర్వార్ధము కొద్దిగా ప్రతికూలత ఉన్నప్పటికీ లోటు మాత్రము లేదు. అవకాశాలు కొత్తవి మెండుగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి సాధారణమైనటువంటి సమయమే అయినప్పటికీ కూడా అది అనుకూలమైన సమయమే. అది అంతేగాక వీళ్ళు విదేశీ ప్రయాణము లేకపోతే ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. వీళ్ళు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు మీ మూలంగా మీ ఇంట విజయం చేకూరుతుంది. మీ ద్వారా నూతన ఆస్తి, అంటే పూర్వీకుల ఆస్తి, పిత్రార్జితమైనటువంటి ఆస్తి, అది మీకు కలిసేందుకు అవకాశం, స్త్రీ మూలకమైనటువంటి ఆస్తి చేరేందుకు అవకాశం కనపడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, ఆరోగ్యం ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. చాలా కాలం నుంచి మానసికంగా ఆందోళన పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వడమే కాక కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణాన్ని మీరు చూస్తారు. ఈ రాశి వారు చాలా విశేషంగా చేయవలసినటువంటివి 3 పరిహారాలు. ఒకటి, ప్రతి నెలలో సంకష్టర చతుర్థి నాడు వీళ్ళు గణపతికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అవకాశం ఉంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఈ గణపతికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఒక అవకాశం. అంతేకాక పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి లక్ష్మీ గణపతి హోమం మీ ఇంట జరగాలి. అది కూడా ఉండ్రాళ్ళు తేనెలో ముంచి వెయ్యాలి. అవకాశాలు చేతిలో వస్తున్నప్పుడు వాటిని మనం అందిపుచ్చుకోవాలి. ఆ అందిపుచ్చుకునేటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలి మనిషికి. అన్నీ సానుకూలంగా ఉన్నాయి అని నేను నా పని చేయడం మానేస్తే నాకు నా ఫలితం చేరదు. కాబట్టి జాగ్రత్తగా నేను అడుగులు ప్రణాళికాబద్ధంగా వెయ్యాలి. ఆ ప్రణాళికాబద్ధమైన ఆలోచనకి లక్ష్మీ గణపతి హోమం పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి ఉండ్రాళ్ళు తేనెలో ముంచి హోమం చేయాలి. అటుపిమ్మట ఆషాఢమాసములో ఒక్కసారి, మాఘమాసములో ఒక్కసారి మీరు ఇంట్లో చేయించుకున్నా, ఏదైనా ఆలయంలో చేయించుకున్నా చండీ హోమము తప్పనిసరిగా చేయించాలి. ఈ పరిహారాలు ఎప్పుడైతే ఆచరించడం ప్రారంభిస్తారో మీరు ప్రయత్నిస్తున్నది, వెతుకుతున్నది మీకు దొరకడము, మీకు ఆనందం కలగడము, ఆరోగ్యం బాగుండడము, అవకాశాలు పెరగడము,
అటు ఉద్యోగంలో, ఇటు జీవితంలో, ఇటు గృహంలో ఉన్నతి వైపు మీరు అడుగులు వేయడము సంభవిస్తుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ